భారత్ చైనా అంతర్జాతీయ సరిహద్దు అంశాలకు సంబంధించి బీజింగ్లో చాలా కీలక సమావేశం జరుగుతుంది. 25వ స్పెషల్ రిప్రజెంటేటివ్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారుడు హాజరవుతున్నారు. భారత్ తరపున ప్రధానంగా భారత్ చైనా సరిహద్దు వివాదాలు ఈ పరిష్కార మార్గాలకు సంబంధించి 2003లో ఈ స్పెషల్ రిప్రజెంటేటివ్ టాక్స్ అనేవి ప్రారంభమయ్యాయి. అప్పటి ప్రధాని వాజ్పేయి సూచనల మేరకు ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా భారత్ చైనా సరిహద్దు వివాదాలని పరిష్కరించేందుకు 3488 కిలోమీటర్ల సరిహద్దు భారత్ చైనా మధ్య ఉంది. ఇటు అరుణాచల్ ప్రదేశ్ అలాగే తూర్పు లడాక్ ప్రాంతాల్లో సున్నితమైన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. 2020లో గాల్వన్ వ్యాలీ అటాక్ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అనేక రకాలుగా చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ 25వ స్పెషల్ రిప్రజెంటేటివ్ చర్చల్లో ముఖ్యంగా సరిహద్దు భద్రత, శాంతియుత పరిస్థితులు, ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడం, అలాగే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, అలాగే అక్కడ చైనా సరిహద్దు ప్రాంతాల్లో డీలిమిటేషన్ ప్రక్రియ, సరిహద్దుల గుర్తింపు, వీటన్నిటికి సంబంధించిన అంశాల పైన ఇటు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఆహ్వానం మేరకు ఇటు అజిత్ దోవల్ చైనా వెళ్ళడం జరిగింది. అలాగే చైనా వైస్ ప్రెసిడెంట్తో కూడా హాంగ్తో కూడా అక్కడ ఇటు అజిత్ దోవల్ భేటీ కాబోతున్నారు. ప్రధానంగా 1962లో చైనా భారత్ యుద్ధం తర్వాత ముఖ్యంగా చైనా సరిహద్దులో భారత్ తన మౌలిక సదుపాయాలను విస్తృతంగా పెంచుకోవడం జరిగింది. ఇటు ఆధునిక యుద్ధ అవసరాలకు తగ్గట్టుగా భారత సైనిక సంపత్తిని కూడా సమకూర్చుకోవడం జరిగింది. అయినప్పటికీ గాల్వన్ వ్యాలీలో జూన్ 16వ తేదీ జరిగిన ఘటనలో 20 మంది భారతీయులు చనిపోవడం జరిగింది. చైనాకు సంబంధించిన పీపుల్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన సైనికులు ఇటు భారత సైనికులపైన దాడి చేయడం. సో ఆ ఘటన తర్వాత రెండు దేశాల సరిహద్దుల్లో భారీ సంఖ్యలో ఇటు ఆర్మీ బలగాల్ని మోహరించడం జరిగింది ఏడాది పాటు. ఆ తర్వాత గతంలో 2019 నుంచి ఇటు 24 వరకు కూడా ఈ స్పెషల్ రిప్రజెంటేటివ్ టాక్స్ అనేవి నిలిచిపోవడం జరిగింది. 2024 నుంచి మళ్ళీ పునరుద్ధరించబడి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. అజిత్ దోవలే అప్పటి నుంచి కూడా ఈ చర్చలకి అటెండ్ అవుతున్న పరిస్థితి ఉంది. సో గాల్వన్ వ్యాలీ ఘటన తర్వాత వరుసగా ఇటు చైనా తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటూ వస్తుంది. మొదట గాల్వన్ వ్యాలీ, ఆ తర్వాత ప్యాంగాంగ్ సో సరస్సు పరిసర ప్రాంతాల నుంచి, ఆ తర్వాత హాట్ స్ప్రింగ్స్ ప్రాంతం నుంచి, అలాగే ఆ తర్వాత డెంగ్చాక్ ప్రాంతం నుంచి కూడా చైనా తమ సైనిక బలగాల్ని ఉపసంహరించుకున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో భారత్ అలాగే చైనా సరిహద్దుల వద్ద శాంతియుత పరిస్థితులు, ఇంకా డిఎస్కలేషన్స్ చాలా చోట్ల జరగాల్సి ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో చైనా సైనిక బలగాల కదలికలకు సంబంధించి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి, సరిహద్దు పరిస్థితుల గురించి సమాధానం ఇవ్వాలి, భారత ప్రజలు దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా ఈ వరుసగా ఈ చర్చలు అనేక సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్నాయి. గతంలో విదేశాంగ శాఖ మంత్రిగా ఇటు వాజ్పేయి ఉన్నప్పటి నుంచే జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసి 1962 వార్ తర్వాత రెండు దేశాల మధ్య, రెండు ఆసియాలోనే అతిపెద్ద దేశాలు, సో ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు, సరిహద్దు వివాదాలని పరిష్కరించేందుకు ఈ చర్చలు అనేవి కొనసాగుతూ వస్తున్నాయి. సో ఇప్పుడు అజిత్ దోవల్ పర్యటనలో కూడా ఈ సరిహద్దు అంశాలకు సంబంధించిన కీలక చర్చలు జరగబోతున్నాయి. ఇప్పుడు సెప్టెంబర్లో బ్రిక్స్ సమ్మిట్ భారత్లో జరిగే అవకాశం ఉంది. జిన్పింగ్ చైనా అధ్యక్షుడు ఇటు భారత్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అజిత్ దోవల్ వెళ్ళి అక్కడ జరిపే చర్చలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకి, అలాగే ఆర్థిక సంబంధాలకి, వ్యాపార వాణిజ్య సంబంధాలకు కూడా చాలా కీలకంగా నిలవబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చైనాకు సంబంధించిన అప్లికేషన్స్ పైన భారత్ బ్యాన్ విధించడం జరిగింది, 350 అప్లికేషన్స్ పైన. అలాగే ఇటు FDI నిబంధనలను కూడా కఠినతరం చేయడం జరిగింది. వీటితో పాటుగా ముఖ్యంగా ట్రేడ్ అనేది కొనసాగుతుంది, కానీ అంత విస్తృత స్థాయిలో మిగతా దేశాలతో, అమెరికా అలాగే మిగతా దేశాలతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలంతా వేగవంతంగా చైనాతో, ముఖ్యంగా చైనాకు సంబంధించిన వస్తువులు కానీ వీటన్నిటికీ ధీటుగా మేక్ ఇన్ ఇండియా అలాగే మేడ్ ఇన్ ఇండియా వీటన్నిటిని విస్తృతంగా భారత ప్రభుత్వం ప్రమోట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో ఇప్పుడు చైనాతో జరిగే చర్చలు, అజిత్ దోవల్ జరపబోయే చర్చలు, గతంలో సైనికపరమైన అంశాలకు సంబంధించి గాల్వన్ వ్యాలీ ఘటన తర్వాత భారత కమాండర్స్ స్థాయిలో వాళ్ళు చర్చలు జరుపుతున్నారు. రెండు దేశాలకు సంబంధించిన సరిహద్దు అంశాలతో పాటుగా వాణిజ్య ద్వైపాక్షిక అంశాలకు సంబంధించి అజిత్ దోవల్ ఇప్పుడు వాంగ్ యీతో ఇటు చైనా విదేశాంగ శాఖ మంత్రితో
చర్చలు జరిపిన అనంతరం తదుపరి సమావేశాల్లో భారత్ అలాగే చైనా దేశాధినేతలు జరపబోయే చర్చల్లో రెండు దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి వీటితో పాటుగా ముఖ్యంగా శాంతియుత పరిస్థితులు ప్రశాంతమైన పరిస్థితులు ఉంటేనే ఇటు మిగతా అన్ని అంశాలపైన కూడా భారత్ ముందుకెళ్తుంది అన్న విషయాన్ని భారత్ ఇప్పటికే చైనాకి స్పష్టం చేయడం జరిగింది. సో డీఎస్కలేషన్స్ కొనసాగుతున్నప్పటికీ ఇంకా కొంత టెన్షన్ వాతావరణం అనేది ఇంకా భారత్ చైనా సరిహద్దుల్లో అడపాదడపా కనిపిస్తూనే వస్తుంది. అందులో భాగంగానే అరుణాచల్ ప్రదేశ్లో సైనిక కదలికలు కానీ, తూర్పు లడాఖ్లో కానీ బార్డర్స్కి సంబంధించి డీలిమిటేషన్స్కి సంబంధించి అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కూడా కొన్ని కొంత రెండు దేశాల మధ్య కూడా చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి అది సైనిక బలగాల మోహరింపుకు సంబంధించిన అంశాలకు కానీ ఇతర ప్రాజెక్టుల విషయాల్లో కానీ రెండు దేశాలు పరస్పరం చర్చించుకున్న తర్వాతే వాటిపైన ముందుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా అజిత్ దోవల్ వాంగీతో చర్చలు జరుపుతారు. వీటి సారాంశం ఆధారంగానే తదుపరి రెండు దేశాల మధ్య సంబంధాలు ఇటు ఆర్థికపరమైన సంబంధాలు కానీ ఇటు ద్వైపాక్షిక సంబంధాలు వాణిజ్యపరమైన సంబంధాలు ఇవన్నీ కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఎస్కలేషన్స్ సైనికపరమైన చర్యలేవి లేకుండా రెండు దేశాల సరిహద్దులో ప్రశాంతయుత వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది. కాబట్టి అజిత్ దోవల్ చైనా పర్యటన చాలా కీలకంగా ఇప్పుడు మారిన పరిస్థితి ఉంది. రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.